తీసుకుందాం. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 9, 10 వచనాలను మనము చదువుకుందాం. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించిరి. చదవబడినటువంటి లేఖన భాగంలో మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను తాను నిద్రించడానికి తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మంచాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. ఆ మంచము తాను చేయించుకున్నటువంటి మంచము దేనితోటి చేసుకున్నాడంటే లెబానోన్ అనే ఒక మ్రానుతో, ఒక చెట్టుతో తను నిద్రించడానికి మంచాన్ని తయారు చేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకములో సర్వసాధారణంగా మనం చూస్తే ఏదైనా కానీ విలువైనటువంటి కట్టె ఏదైనా ఉంది అంటే అది మరి టేకు అంటారు, నల్లమద్ది కట్టె అంటారు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి కట్టెలు చాలా బలమైనవి, ఎక్కువ కాలము ఉండేటివి చాలా రకాలైనటువంటి కట్టెలు ఉన్నాయి ఈ లోకంలో. టేకి కట్టె అనేది చాలా విలువైనది, చాలా ఏండ్లు గడిచినా అది స్థిరంగా ఉండగలిగినటువంటి లక్షణము దానికి ఉంది. కానీ ఈ భక్తుడైనటువంటి సొలొమోను తన జీవితంలో మరి తను తయారు చేసుకోవడానికి, మంచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి కట్టె టేకి వాడలేదు, నల్లమద్ది అనేది వాడలేదు, లేకపోతే ఇంకా విలువైనటువంటివి ఏవైతే ఉంటే వాటిని కూడా వాడుకోలేదు. కానీ సొలొమోను వాడినటువంటి కట్టె ఏంటిదంటే లెబానోను మ్రానుతో మంచం ఒకటి తయారు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అసలు ఏంటిది? ఎందుకు టేకి చెట్టుతోటి తయారు చేసుకోలేదు? ఎందుకు నల్లమద్ది చెట్టుతోటి తయారు చేసుకోలేదు తన మంచాన్ని? వీటన్నిటిని ఎందుకు విడిచిపెట్టాడు? లెబానోను మ్రానుని ఎందుకు సొలొమోను భక్తుడు తన మంచాన్ని తయారు చేసుకున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే, లెబానోను మ్రానుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే 4వ అధ్యాయం 11వ వచనంలో రాస్తాడు. ఇదే 4వ అధ్యాయము పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలుకుచున్నాయి ఉన్నట్టున్నవి, నీ జివ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోను లెబానోను మ్రానును ఎందుకు వాడవలసి వచ్చింది అంటే, లెబానోను మ్రానులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దానికి సుగుణం ఒకటి ఉంది. అదేంటిదంటే సువాసన వెదజల్లే సుగుణం ఉంది. మనము చాలాసార్లు మనం స్నానం చేసినప్పుడు కానీ బట్టలు వేసినప్పుడు కానీ మనం ఎలాగుంటామంటే స్ప్రే కొడతాం. ఎందుకంటే సువాసన రావాలనే. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, 10 మందిలో మనం ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కార్యక్రమంలో మనం ఉన్నప్పుడు మనకు మంచి స్మెల్ రావాలని స్ప్రేను వాడుతుంటారు. రకరకాల 100,000, 1000 పెట్టి స్ప్రేలు కొనుక్కొని మరి స్ప్రే వాడతారు, ఎందుకంటే సువాసన కొరకు. ఈ సొలొమోను కూడా మరి తను నిద్రించడానికి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మంచము ఎలాంటి కట్టెతోటి తయారు చేస్తున్నంటే సువాసన వెదజల్లే కట్టెతోటి మంచాన్ని తయారు చేసుకుంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సువాసనలో చాలా చక్కగా ఆనందంగా అతడు నిద్రించగలడని ఆలోచించి తన జీవితంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మంచానికి సువాసన కలిగినటువంటి చెక్కను వాడినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనములు కనుక మనం చూస్తే, యెషయా గ్రంథం 11:3లో యెహోవా భయం అతనికి ఇంపైన సువాసన ఉండునని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవునిలో భయము, భక్తి కలిగి మన జీవితంలో ఉంటావో అప్పుడు కూడా మన జీవితంలో సువాసన వస్తుందంట. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాడో అతని జీవితంలో ఉండే పరిమళ తైలము వంటి వాసన వెదజల్లుతూ ఉంటుందంట. కాబట్టి దేవుని యందు యెహోవా భయము, దేవుని యొక్క భయం ఎప్పుడైతే మానవునిలో ఉంటుందో, దేవుని యొక్క భయము, భక్తి ఎప్పుడైతే విశ్వాస జీవితంలో కలిగి ఉంటాడో అప్పుడు
ఒక రకమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటదని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సువాసన అనేది ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైనటువంటి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను వాడినటువంటి కట్టెలో ఉన్నటువంటి లక్షణము భయము, భక్తి కలిగినటువంటిది. అంటే సువాసన వెదజల్లే లక్షణం కలిగినటువంటి కట్టెను మరి సొలొమోను భక్తుడు వాడినట్లుగా మనం చూస్తాం. ఇది ఒకటి. మన జీవితంలో కూడా సొలొమోను భక్తుడు జ్ఞాపకం చేసినట్టుగా, ఇది నిజంగా మంచం అంటే మంచం తన కొరకు తయారు చేసుకున్నటువంటిది కాదు, కానీ తను నిద్రించాలంటే, తను ఉండాలంటే, తను వాడుకున్నటువంటి చెక్క, తను వాడినటువంటి కట్టె ఎలాగుండాలంటే తెలుసా, ఒక విశ్వాసికి సాదృశ్యంగా చూపుతూ, ఒక విశ్వాసి ఉండవలసిన లక్షణాలు ఏంటిదంటే దేవునిలో భయము, భక్తి కలిగినటువంటి వాడుగా ఉండాలి. అది అతనిలో సువాసన వెదజల్లాలి, అతనిలో పరిమళ వాసన రావాలి. ఈ రోజుల్లో అలాంటి సాక్ష్యం కలిగినటువంటి జీవితం, అలాంటి సువాసన వెదజల్లే జీవితాలు చాలా మట్టుకు కరువై ఉన్నాయి, లేవు. ఎవరిలోని చూసినా నోరు తెరిస్తే అనేకమైనటువంటి బూతు మాటలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోర్లు తెరిస్తే అనేకమైనటువంటి అన్యాయకరమైనటువంటి మాటలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో రాయబడిన రీతిగా మరి దేవుని యందు భయము కలిగినటువంటి వాని జీవితంలో సువాసన వెదజల్లునని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉంటది. దేవుడు అంటే భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడికి సువాసన అనేది కలిగి ఉంటదని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకొక మాటను ఏమంటాడంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం అని జ్ఞాపకం చేస్తున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం, దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడంట సువాసన వెదజల్లుతూ ఉంటాడు. అని క్రీస్తును కలిగిన వాడు, అతనిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, క్రీస్తును ధరించిన వాడు తనలో ఉన్నటువంటి సువాసన అదొక రకముగా వెదజల్లుతూ ఉంటది. కాబట్టి మన జీవితంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోను భక్తుడు దేవునికి సాదృశ్యంగా చూపుతున్నాడు, యేసు ప్రభుకు సాదృశ్యంగా చూపుతాడు. యేసు ప్రభు తాను ఏర్పాటు చేసుకున్నటువంటిది, తాను నిద్రించవలసినటువంటి మంచంలో ఉండవలసినటువంటిది గుణం ఏంటిదంటే సువాసన అనేది ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా లెబానోను రానునే సొలొమోను భక్తుడు వాడడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే సువాసన అని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా దానిలో ఇంకొక లక్షణం ఉంది. దీన్ని వాడడానికి ఇంకొక ప్రత్యేకత ఏముందంటే, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథము 35:2 యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూస్తే, ఇక్కడ ఇంకొక మాట రాయబడింది. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. ఇంకొకటి, ఈ లెబానోన్లో ఉన్నటువంటి గుణలక్షణం ఏంటిదంటే, లెబానోను ఎందుకు సొలొమోను భక్తుడు వాడాడంటే దానిలో సౌందర్యం ఉందంట. సౌందర్యము కలిగినటువంటిది. చాలా మటుకు ఈ రోజుల్లో సౌందర్యం కొరకు, అందము కొరకు రకరకాలైనటువంటి వాటిని వాడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అనేకమైనటువంటి వాటిని తయారు చేసుకుంటున్నారు. మానవుడు అనేక డబ్బులు వెచ్చించి ఏం చేస్తున్నట్టే బ్యూటీ పార్లర్లకు వెళ్ళి అందము కొరకు, సౌందర్యంగా ఉండాలని రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి డబ్బునంతా కూడా వృధాగా పాడు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఎవరైనా నన్ను చూస్తే నేను అందంగా ఉండాలి, ఎవరైనా నన్ను చూస్తే అబ్బా ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా ఉన్నాడో అని చెప్పుకోవడానికి, ఈ లోకములో అనేకులను ఆకర్షించడానికి అందంగా, సౌందర్యంగా తయారవుతున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి సౌందర్యం ఏమిటి అంటే, జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నటువంటి సౌందర్యం వేరు, లోక సంబంధంగా శరీర సంబంధంగా ఉన్నటువంటి సౌందర్యం వేరు. అందుకే దేవుని వాక్యం అంటది, అందము మోసకరము,
సౌందర్యము వ్యర్థము అని జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటిదంటే, ఉల్లసించి సంగీతములు పాడొచ్చు, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూపిస్తుందంట. దేవుని మహిమతో నింపబడినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, దేవునిని ఎక్కువగా ఆత్మీయంగా ఆరాధించినప్పుడు ఒక విశ్వాస జీవితంలో సౌందర్యం కలుగుతుందంట. ఆ సౌందర్యం ఎలాగొస్తుంది, ఎలాగుంటుందని జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ సౌందర్యం అనేది ఒక విశ్వాసికి లేకపోతే ఒక క్రైస్తవునికి ఎలాగొస్తుంది అసలు సౌందర్యం? బ్యూటీ పార్లర్కు వెళ్తే సౌందర్యం వస్తుందా, లేకపోతే ఇంకా ఏమేమి చేస్తే సౌందర్యం కలుగుతుంది అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాగూ బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారియు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకి ఆహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాని యగునంతగా అభివృద్ధి నొందుతివి. నీకు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సౌందర్యం రావాలంటే, నీ జీవితంలో సౌందర్యం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే తెలుసా? గోధుమలను, తేనె, నూనె అవి ఆహారముకు నీకు ఇస్తే, అవి తింటే అప్పుడు నీ జీవితంలో సౌందర్యం వస్తుందంట. ఏమిటి ఇవి గోధుమలు, తేనె అంటే? దేవుని వాక్యానికి సాదృశ్యంగా రేపబడింది. దేవుని వాక్యమును ఎవరైతే ధ్యానం చేస్తారో, దేవుని వాక్యములు ఎవరైతే అనుదినము మరి నెమరు వేస్తూ ఉంటారో, దేవుని వాక్యములు ఎవరైతే కొనసాగుతూ ఉంటారో, అంతేకాకుండా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత అలంకరించబడిన వాడు, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని ఆత్మ చేత బలపరచబడుతున్నటువంటి వ్యక్తి జీవితంలో కలిగే లక్షణం ఏంటిదంటే సౌందర్యం కలుగుతుందంట. ఇది నిజమైనటువంటి సౌందర్యం. ఏదో లోక సంబంధంగా, శరీర సంబంధంగా మనుషులు చూడడానికి, ఆకర్షించడానికి అందంగా, సౌందర్యంగా తయారవుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మట్టి శరీరము, అదంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మీయ సౌందర్యం ఎక్కడ దొరుకుతుంది మనకంటే దేవుని వాక్యమును ధ్యానం చేసినప్పుడు, దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగినప్పుడు, రెండోదిగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు మన జీవితంలో సౌందర్యం కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లెబానోను రానున్న సొలొమోను భక్తుడు ఒక మంచాన్ని తయారు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, దానిలో సువాసన ఉంది, దానిలో సౌందర్యం ఉంది, అది అందంగా ఉంది ఆ చెక్క. అందుకే దానిని వాడగలిగినాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 43:24 ఒక మాట రాయబడింది, నేను చదివి ముగిస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 43:24. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకరించి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలించి కొనలేదు కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజుల్లో యేసు ప్రభును బాధ పెట్టేవారు, దేవుని అవమానపరిచేవారు, అన్యుల మధ్యలో అనేక విధాలుగా దూషింపబడడానికి కారణం ఎవరంటే మనల్ని బట్టే కదా, మన బట్టే, మన క్రియలను బట్టి, మన జీవితాన్ని బట్టే కదా. కాబట్టి దేవుని పాపముల చేత దేవుని మనం విసికించే వారంగా ఉన్నాం. అంతే, పాపము ఏంటిదంటే అది చీకటి. పాపము ద్వారా మలినమైపోయినటువంటి శరీరం, పాపము ద్వారా ఇదిగో శరీరం అంతా కూడా కంపు వాసన కొడుతుంది. పాపము ద్వారా మానవుని జీవితంలో అనేకమైనటువంటి చెడు ఆలోచన, చెడు తలంపుల ద్వారా దేవునికి అయిష్టకరంగా ఉంటూ ఉన్నారు. అందుకే విశ్వాసిలో సువాసన లేదు, ఆత్మీయమైనటువంటి పరిమళ వాసన క్రైస్తవుని జీవితంలో వెదజల్లడము లేదు. ఈ రోజుల్లో ఎక్కడికైనా క్రైస్తవుడు వెళ్తే అనేక విధాలుగా మాట్లాడే వారే ఉన్నారు, కానీ అయ్యో ఇతనిలో మంచి సువాసన ఉంది,
మంచి సౌందర్యం ఉంది అని గుర్తించగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక విశ్వాసి జీవితంలో, ఒక క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకున్నది ఏందో తెలుసా? నీలో నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతో నేను ఉండాలని, నిన్ను ఒక మంచానగా తయారు చేసుకుని నేను పవలించాలని, నేను నీలో ఉండాలి, జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఆయన నిన్ను కోరుకున్నప్పుడు నీలో ఉండవలసిన లక్షణం ఏంటంటే సువాసన ఉండాలి. రెండోది, నీ జీవితంలో సౌందర్యం ఉండాలి. ఈ గుణాలు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఇదిగో నల్లమద్ది కట్టెను విడిచిపెట్టిన దేవుడు, ఇదిగో అంతేకాకుండా మరి రకరకాల విలువైనటువంటి చెక్కలను విడిచిపెట్టి దేవుడు లెబానోను రాను ఎందుకు వాడినాడంటే దానిలో ఒక సువాసన ఉంది, దానిలో ఒక సౌందర్యం ఉంది. అది కావాలని కోరుకున్నాడు. దాని ద్వారా మంచాన్ని తయారు చేసుకుని దానిలో నిద్రిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక కట్టెగా, ఒక విలువైనటువంటి వాడగా, ఒక విశ్వాసిగా మనం ఉండాలి. మనలో సువాసన వెదజల్లాలి. అనేకులకు లోకములో పరిమళ వాసన వెదజల్లే వారుగా మనం ఉండాలి. అంతేకాకుండా పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, మీరు పరిమళ వాసనగా ఉండడానికి మీ కొరకు నేను త్యాగం చేశాను అంటాడు దేవుడు. మీ కొరకు నేను నా ప్రాణాన్ని అర్పించుకున్నాడు, మీ కొరకు నా రక్తాన్ని చిందించాను. కారణం ఏంటో తెలుసా? మీరు ఈ లోకములో పరిమళ వాసనగా ఉండడానికి అని ఎఫెసీ పత్రికలో రాస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో మనము మన జీవితం, మన సాక్ష్యము సువాసనకరంగా ఉందా ఇతరులకు? మనము దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని వాక్యం చేత నింపబడి సౌందర్యంగా మనం ఉంటున్నామా? మన జీవితంలో సౌందర్యం కనబడుతుందా ఇతరులకు? శరీర సౌందర్యం కాదు నేను అనేది, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఈ లోకములో మనం చూపించాలి. ఒక విశ్వాసిని అన్యుడు చూసినప్పుడు అనాలి, అవ్వ ఇతడిలో ఎంతో గొప్ప సౌందర్యం కనబడుతుంది, ఇతనిలో ఏదో దాగి ఉంది, ఒక అందం, ఒక సౌందర్యం కనబడుతుంది అని చెప్పుకునే విధంగా మనలో ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వాక్యముతో సహవాసం చేసినప్పుడు, వాక్యము ధ్యానం చేసినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనలో ఆ సౌందర్యం అనేది వస్తుంది, ఆ సౌందర్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి వారంగా మనం ఉంటే దేవుడు మనల్ని కోరుకొని తన కొరకు వాడుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.